ఎప్సెట్ ఫేజ్ 2 లోపల మనం అనుకున్న కాలేజ్ మనం అనుకున్న కోర్స్ లోపల సీట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మాక్ అలాట్మెంట్స్ తర్వాత చాలామంది వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసారు. వాళ్ళకి నచ్చిన కాలేజ్ ఆర్ బ్రాంచ్ రాకపోవడం వల్ల మాక్ అలాట్మెంట్స్లో వచ్చిన సీట్ అలాట్మెంట్స్ లోపల తెలిసిపోయింది. సో దే చేంజ్డ్. సో దానివల్ల ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గాట్ గుడ్ కాలేజ్ అండ్ గుడ్ బ్రాంచ్. సో చాలామంది ఏంటంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ టాప్ కాలేజ్ రావడానికి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే అందరికీ కూడా టాప్ 5 లోపల రాదు కదా. సో టాప్ 5 లోపల ఎవరికైతే రాదో వాళ్ళందరూ కూడా ట్రై చేస్తారు. సో మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ గో ఫర్ ఫేజ్ 2. కాబట్టి ఫేజ్ 1 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 2 లోపల కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మోర్ దాన్ 90% ఆఫ్ ద సీట్స్ అనేది ఫేజ్ 1లో ఫిల్ అయిపోయినాయి. కాబట్టి మనకు 10% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటాయి ఫేజ్ 2 లోపల. కాబట్టి మనకి ఫస్ట్ ఫేజ్ లోపల 100% ఆఫ్ ద సీట్స్ ఉన్నప్పుడు మనం ట్రై చేసినాం. అండ్ ఇప్పుడు ఫేజ్ 2 లోపల జస్ట్ 10% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఫేజ్ 1 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 2 లోపల కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నీకు ర్యాంక్ మంచిగా ఉన్నా, కేటగిరీ రిజర్వేషన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫేజ్ 1 తోటి కంపేర్ చేస్తే ఫేజ్ 2 లోపల కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫేజ్ 1లో 50,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫేజ్ 2 లోపల నీకు 5,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అనేది రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కి వెళ్తారు కాబట్టి. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని యూ కెన్ గో ఫర్ ఫేజ్ 2.